మాదాపూర్ పరిధిలో కుప్పకూలిన భవనం, భారీ శబ్దంతో కూలిన బిల్డింగ్ భయంతో అక్కడున్న స్థానికులు పరుగులు, పక్కనున్న భవనాలు సైతం ధ్వంసం. మరి కమిషన్ల కాశపడితే ఇట్లా తక్కువ గదాలలో కొద్ది గదాలలో కడితే ఏడంతల భవనస్థం దానికి ఏడ వెయిట్ ఉంటుంది, దానికి ఏడాపగలదు. 50 గజాలలో నిబంధనలకు విరుద్ధంగా 7 అంతస్తుల నిర్మాణం, పేక మెడలగా కూలిపోతున్న భవనాలు, అట్టకెక్కిన టాస్క్ ఫోర్స్, పనిచేయని స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది. అలాగే అంజయ్యనగర్ లో అక్రమ మాఫియాలు అయితేనే కమిషన్ల కాశపడి చిన్న గల్లీలలో పెద్ద భవనాలు కడితే కట్టినోళ్ళకి ఇబ్బందే, పక్కనున్నోళ్ళకి ఇబ్బందే. సూతన్నంగా భవనం కూలిపోయింది. 2 నెలల వ్యవధిలో వరుస ఘటనలు అయినా పట్టించుకొని అధికారులు. దశాబ్ద కాలం క్రితం వీకర్ కన్సెన్స్ కాలనీగా ఏర్పడింది. గచ్చిబౌలి మాదాపూర్ ఐటీ పరిశ్రమల రాకతో కాలనీ రూపురేఖలే మారిపోయాయి. అక్కడ ఐటీ రాకతో ఇష్టానుసారంగా చిన్న ప్లేస్లలో బిల్డింగ్లు కట్టేసి రెంట్లు వస్తాయి. లక్ష రూపాయలు రెంట్లు తీసుకోవచ్చు తొందరపాటు, ఎలాంటిది నిబంధన లేకుండా నామమాత్రంగా కట్టేసి కిరాయిలకు ఇచ్చుకోండి, అంతే పైసలు వస్తాయి. ఆ నిర్లక్ష్యం 2 కూలీలు మృతి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాకతో అక్కడ చాలా డిమాండ్ పెరిగింది. నిర్మాణదారులు దురాశతో పేకమెడల నిర్మాణం మొదలుపెట్టి 4 అంతస్తులు కాస్త 8 అంతస్తుల వరకు వెళ్ళింది. 50 గజాలలో 3 అంతస్తుల కంటే ఎక్కువ కట్టడం కూడా నిబంధనలకు విరుద్ధమే. కానీ 7 అంతస్తులు కనీస భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, మరి అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజన్ వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. చిన్న గల్లీ అక్కడ. కొంతమంది అక్కడ నిరుపేదలు తమకున్న 100-120 గజాల స్థలాలను బిల్డర్లకు అప్పగించి నీకు సగం నాకు సగం అన్న రీతిలో 50-60 గజాలలో 7-8 అంతస్తుల నిర్మాణాలు ఊపందుకుంటాయి అక్కడ. మరి నిరుపేదలు వాళ్ళకి కట్టేంత స్తోమత ఉండదు, ఏముండదు. కట్టితే నీకు సగం నాకు సగం వచ్చింది దాంట్లో. అట్లా బిల్డర్లు దాన్ని క్యాచ్ చేసుకొని అసలు రోడ్లు లేకుండా బిల్డర్లు రోడ్లు ఆక్రమించడంతో పాటు అంతస్తుల నుంచి అసలు బయటికి వెళ్దామన్నా రోడ్డు మీదకి, గవర్నమెంట్ రోడ్డు కాబట్టి కట్టేది కూడా గవర్నమెంట్, అందులో ఉన్న కొందరు మేధావుల వల్లనే కడతారు కాబట్టి వాళ్ళ పర్మిషన్లు తీసుకొని రోడ్డుకు మరింత పెంచి ముందుకు, ఇదంతా రోడ్డు మీదనే ఉంటుంది, మొత్తం ముందుకు జరిపి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు అండదండలు తోడు కావడంతో గచ్చిబౌలి, మాదాపూర్, ఈ కొండాపూర్, కోకాపేటలో అసలు అదుపు లేకుండా పోయింది. అసలు పట్టించుకుంటూ లేరు. ఇలా పట్టించుకోకుండా పనిచేయని ఆఫీసర్లు ఉంటే ఇట్లాంటి 7 అంతస్తుల భవనం కాదు, ఎన్ని కట్టినా కూలిపోతాయి. సో తక్షణమే ఇలాంటి ఏమున్నా హైడ్రా కమిషనర్ గారికి మా మీడియా ద్వారా చెప్తున్నాం, ఏమున్నా ఇలాంటి ఇంకేమైనా ఉన్నా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సామాన్యులకు న్యాయం జరిగేలా, అలాగే ఆ మృతులకు గవర్నమెంట్ తరపున వారికి సహాయం సహకారాలు అందేలా చూడాలని మా వేటు మీడియా ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ.